హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్. ఈ వీడియోలో మనం రెడ్ బెల్ పెప్పర్ తోటి చట్నీ చేసుకుందామండి. ఓకే, దీనివల్ల ఈ రెడ్ బెల్ పెప్పర్ వల్ల ఐసైట్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. సో అప్పుడప్పుడు మనం డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటా ఈ రెడ్ బెల్ పెప్పర్ని కానీ కన్జ్యూమ్ చేసుకున్నామంటే మన హెల్త్కి చాలా మంచిది. ప్యాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఆయిల్ వేస్తున్నానండి. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ వల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఫ్యాట్ బర్నింగ్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని నేను తీసుకున్నాను. అండ్ హాఫ్ కప్ ఆఫ్ పీనట్స్ తీసుకున్నానండి. వీటిని చక్కగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా ఇలా మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి, చల్లారుతా ఉంటాయి. ఈ లోపల అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అండి, స్ప్లిట్ దాల్ అంటారు కదా అవి, అండ్ 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు. ఇవన్నీ కూడా అండి కరెక్ట్‌గా కొలత ఇలాగే వేసుకోవాలని ఏం లేదు. మీకు నచ్చినట్లు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. మెంతులు ఒకటి కరెక్ట్‌గా కొంచెం వేసుకోండి. అండ్ రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేశానండి ఆల్రెడీ. ఇవన్నీ గోల్డెన్ కలర్ వస్తున్నాయి అన్నప్పుడు చూడండి ఇలా. అప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు కూడా చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. సో మనం ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది. మనం తాలింపులేస్తే పక్కన పెట్టేస్తాం కాబట్టి నేను ఇలా ఫ్రై చేసేసి దీన్ని కూడా గ్రైండ్ చేసేస్తానండి పచ్చడి చేసినప్పుడు. అందుకని కలిపాను. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసి చల్లారుస్తామండి. అండ్ ఇంకొక పాన్ తీసుకొని దీనిలో కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసి క్యాప్సికమ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని తీసుకొచ్చానండి. వీటిల్ని ఈ ఆయిల్‌లో వేసి కొంచెం ఫ్రై చేస్తామనమాట. ఫ్రై అయిన తర్వాత టమోటిల్లాస్ యాడ్ చేశానండి. 2 మీడియం సైజ్ టమోటిల్లాస్ చిన్న ముక్కలు చేసుకొని వీటిల్ని కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్లేమ్ అనేది తగ్గించేసి మూత పెట్టేసేయండి. మగ్గుతాయనమాట. మనం ఫ్రై చేయటం కాదు, ఇక్కడ మగ్గిస్తున్నాం ఆ ముక్కల్ని. సో ఇలా మగ్గినప్పుడు కొంచెం మెత్తగా అయిపోయినాయి చూసారు కదా! ఇలా అయిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. పక్కన పెట్టేసి చల్లార్చుకోండి. ఈ లోపల డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మనం గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదా! కొంచెం పక్కన పెడుతున్నాను తాలింపనేది. పైన మనము డ్రెస్సింగ్ చేసుకోవటానికి ఉంటుందని. సో ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని మిక్సీ అయిన తర్వాత మనం ఈ క్యాప్సికమ్ ముక్కలు, ఈ టమోటిల్లా ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా మన చట్నీ రెడీ అయిపోయిందండి. ఇందాక పక్కన పెట్టిన తాలింపుని దీని మీద వేసుకోండి. అంతే అండి, మన చట్నీ రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.